క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి ఇసుకాసులపై సమరశంఖం. అడుగడుగునా గుట్టు రట్టు చేస్తున్న ఒకే ఒక్కడు. అక్రమార్కులు కొమ్ము కాస్తున్న అధికారులపై యుద్ధం. ఇసుక డంపులు మట్టి మెట్ల దగ్గర సెల్ఫీ సాక్ష్యాలతో సంచలనం రేపుతున్న వైనం. రెవెన్యూ పోలీసు సెబీ అంటూ అక్రమార్కులకు కొమ్ము కాస్తూ అధికారులు జారుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా గ్రామ పంచాయతీలకు విరివిగా నిధులు. పల్లె వెలుగులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం. మండల గ్రామ వ్యవస్థల బలోపేతమే లక్ష్యం. మండల వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ను మరోమారు గుర్తుకు తెచ్చుకుంటున్న పల్లె సీమలు. మండలాల ఏర్పాటుతో సామాజిక రాజకీయ విప్లవం. తిరుమలకు పొర్లు దండాలతో మెగా భక్తుడు. చిరంజీవి ఫ్యామిలీ నిండు నూరేళ్లు బాగుండాలి. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నది ఆయన ప్రగాఢ ఆకాంక్ష. ఈశ్వర్ రాయల్ వెలకట్టలేని అభిమానానికి మంత్రముగ్ధులు అవుతున్న మెగా అభిమానులు. ఇక డీటెయిల్స్ చూస్తే, గ్రామ పంచాయతీలకు చంద్రబాబు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టింది. గతంలోని వైకాపా ప్రభుత్వం పంచాయతీలను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. దాంతో పల్లె ప్రగతి పడకేసింది. ఈ నేపథ్యంలో గ్రామీణ మండల వ్యవస్థల గురించి మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నాడు నందమూరి తారక రామారావు పంచాయతీ సమితిలు రద్దు చేసి మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో లోకల్ పాలనకు నాంది పలికారు. అది రాష్ట్ర రాజకీయాలనే మార్చివేసింది. మండలాల ఏర్పాటుతో అభివృద్ధి పరుగులు పెట్టింది. సామాజిక రాజకీయ విప్లవానికి బీజం పడింది. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాల నుంచి పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో సహా పెకిలించి అధికారంలోకి వచ్చారు నందమూరి తారక రామారావు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావడం ఓ సంచలనం. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకోకుండానే నాదెండ్ల భాస్కర్ రావు పొందిన కుట్రలో ఆయన అనూహ్యంగా పదవి చ్యుతుడు అయిపోయారు. అనంతరం 1985 ఎన్నికలలో ఆయన భారీ మెజార్టీ సాధించి మరోసారి అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తీసుకువచ్చిన ఎన్నో సంస్కరణలు, పథకాలు తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగు ప్రజల హృదయాల్లో చెక్కు చెదరని విధంగా నిలిచిపోయాయి. అలాంటి వాటిలో బ్రిటిష్ వారు తెచ్చిన తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. అంతకుముందు తాలూకా స్థాయిలో పంచాయతీ సమితులు ఉండేవి. ఇప్పుడు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి అంతా విస్తరించి ఉండేలా ఈ పంచాయతీ సమితులు ఉండేవి. నియోజకవర్గం మొత్తం మీద నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ అధికారుల కార్యాలయాలు ఉండేవి. ఎవరికి ఏ పని కావాల్సినా నియోజకవర్గ కేంద్రానికి వెళ్లి రావాల్సిందే. దీనివల్ల ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురవటంతో పాటు వ్యాయ ప్రయాసలకు గురయ్యేవారు. కాలం వృధా అయ్యేది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పంచాయతీ సమితులను, తాలూకాలను రద్దు చేసి మండల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక నియోజకవర్గాన్ని 4 నుంచి 5 మండలాలుగా విభజించారు. చుట్టుపక్కల ఉన్న 15 గ్రామాలను ఒక మండలంగా మార్చి మండల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఏర్పాటు చేసి మండల పాలనను అందుబాటులోకి తెచ్చారు. దీంతో అప్పటి వరకు ఎన్నో ఇబ్బందులకు గురైన ప్రజలకు మండల వ్యవస్థ ఓ ఆశాకిరణంగా నిలిచింది. అదే మండల వ్యవస్థ ఇప్పటికీ ఎన్నో రాష్ట్రాలలో అలాగే కొనసాగుతూ వస్తుంది. ఎన్టీఆర్ మండల వ్యవస్థ ప్రవేశపెట్టడం ద్వారా అధికార వికేంద్రీకరణకు నాంది పలికినట్టు అయింది. దీనివల్ల ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి పాలన వికేంద్రీకృతం కావడంతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టడానికి కారణంగా నిలిచిందని చెప్పాలి. దీనితో పాటు అప్పటి వరకు రాజకీయం ఎరుగని అనేక కులాలు గ్రామ, మండల స్థాయి రాజకీయాల్లోకి వచ్చి తమ వాణిని వినిపించటం సామాజిక రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉపకులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పలు సంఘాలు బుధవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. మదనపల్లి పరిసర ప్రాంతాలలో బంద్ ప్రభావం కనిపించలేదు. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయడం తప్ప ఎక్కడా బంద్ పరిస్థితులు కానరాలేదు. ఆగస్టు 1న సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఎస్సీ, ఎస్టీలను ఉపవర్గాలుగా విభజించడానికి అంగీకారం తెలిపింది. నిజంగా అవసరమైన వారికి రిజర్వేషన్ల ప్రాధాన్యత ఇవ్వాలి అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని కొన్ని వర్గాలు వ్యతిరేకించారు.
వ్యతిరేకిస్తున్నాయి. దీంతో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సవాలు చేయటం, దానిని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేయటం భారత్ బంద్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నాయి. ఈ బంద్కు పలు రాజకీయ, సామాజిక సంస్థల మద్దతు తెలిపే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పోలీసు అధికారులు సూచించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ కు కొన్ని సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం బంద్ నిర్వహిస్తున్నట్లు దళిత మహాసభ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, రవాణా, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు బంద్ కు సహకరించాలని కోరారు. దివ్యాంగుల కోవెల వెలుగు సంస్థలో జాతీయ వృద్ధుల దినోత్సవం మరియు బెడ్షీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయి నమన ఎంటర్ప్రైజెస్ వాటర్ ప్యూరిఫైయింగ్ కాంట్రాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సతీమణి సునీత, వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డిల చేతుల మీదుగా ఈ బెడ్షీట్స్ పంచిపెట్టారు. మొదటగా వెలుగు వృద్ధాశ్రమంలో సోషల్ వర్కర్ గీత మాట్లాడుతూ వృద్ధులందరికీ జాతీయ వృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధాప్యం అనేది మనిషికి పసితనం వంటిదని, చిన్న పలకరింపు కోరుకునే వయస్సు వారిదన్నారు. ఆత్మీయ స్పర్శ కోసం పరితపించే మనస్సు వారిదని, ప్రతి ఒక్కరూ ఈ వృద్ధాప్య దశని అనుభవించి తీరతామని, కాబట్టి మనమందరం వృద్ధులను ప్రేమతో, ఆప్యాయతతో గౌరవిస్తూ వారి అనుభవాలను మనం తీసుకొని ముందుకు నడవాలని కోరారు. తరువాత వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్టర్ నారాయణ రెడ్డి సతీమణి సునీతల 17వ పెళ్లి రోజు సందర్భంగా వెలుగు సంస్థకు విచ్చేసి చిన్నారులను, వృద్ధులను ప్రేమతో పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారిరువురు కేక్ కట్ చేయగా వెలుగు సిబ్బంది చిన్నారులకు, వృద్ధులు అందరూ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారి చేతుల మీదుగా వెలుగు చిన్నారులకు, వృద్ధులకు బెడ్షీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి సమన్ ఎంటర్ప్రైజెస్ వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సతీమణి సునీత, వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, సోషల్ వర్కర్ గీత, వెలుగు సిబ్బంది స్వీటీ, చిన్నారులు, వృద్ధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. తిరుమలకు పొర్లు దండాలతో భక్తుడు. సినీ హీరోగా మెగాస్టార్ చిరంజీవి, అతని కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రామచంద్రపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే చిరంజీవి అభిమాని శ్రీనివాస మంగాపురం మెట్లు మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లడం సంచలనం సృష్టించింది. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే మెగాస్టార్ చిరంజీవి అభిమాని బుధవారం చంద్రగిరి మండలం శ్రీనివాస్ మంగాపురం మెట్ల మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లారు. అందులో భాగంగా ముందుగా శ్రీవారి మెట్లు మార్గంలోని మొదటి మెట్టు వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా ప్రతి ఏడాది పొర్లు దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నానని చెప్పారు. ఈ నెల 22వ తేదీ గురువారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని నేడు తిరుమలకు పొర్లు దండాలు పెడుతూ వెళుతున్నామని తెలిపారు. చిరంజీవి, అతని కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టీటీడీ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ బ్యాంక్ చైర్మన్ చిర్ల కిరణ్, బలిజ సేన జిల్లా అధికార ప్రతినిధి గోపీనాథ్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు తపసి మురళీరెడ్డి, నాయకులు రాజా రాయల్, దండు లక్ష్మీపతి, నిరంజన్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. రేపు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మెగా స్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నయ్య ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కుబడులు చెల్లించుకుంటున్నాను. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని. అదేవిధంగా కొనిదెల కుటుంబం మొత్తం నాగబాబు అన్నయ్య, రామ్ చరణ్ గారు, ప్రతి ఒక్కరు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మెగా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని ఈ మొక్కులు తీర్చుకుంటున్నాను. అన్నయ్యకి ముందస్తుగా 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. గతంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు పెట్టినప్పటి నుంచి వరుసగా కొనిదెల ఫ్యామిలీ బాగుండాలనేసి ప్రతి ఏడాది ఈ
అంగప్రదర్శనతో కొండకి పులిదండాలతో వెళ్తున్నాను. నా కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని, అదే నా ప్రధాన కోరిక. ఇది ఎన్నోసార్లు? ఇది 20 సార్లు చేశాను. ఇది 21సారి. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కూడా వచ్చింది 21. చాలా సంతోషంగా ఉంది. గతంలో చిరంజీవి గారు కూడా గెలవాలని అలిపిరి నుంచి పులిదండాలతో బయలుదేరాను, గెలిచారు. అదేవిధంగా తిరుపతి నుంచి పార్టీ స్థాపించాలని, పోటీ చేయాలని కూడా ముందే ప్రకటించాను. రాజకీయాల్లో ముందే చిరంజీవి గారిని, అదేవిధంగా తిరుపతిలో పార్టీ స్థాపించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకృతి వైపరీత్యంలో మెగా ఫ్యామిలీ దేశంలోనే ప్రపంచంలోనే మెగా ఫ్యామిలీ ముందుంటుంది కాబట్టి మెగా ఫ్యామిలీ కొనుగోల ఫ్యామిలీ మొత్తం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నా భగవంతుడు. నటసింహ బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పరిశ్రమ తరఫున సెప్టెంబర్ 1న భారీ ఎత్తున గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ వేడుక ఏర్పాట్లకు మెగాస్టార్ చిరంజీవి హాజరు కావడం మరింత ఆసక్తిని పెంచేస్తుంది. టాలీవుడ్ సినీ చరిత్రలో ఇంతవరకు ఏ నటుడి పేరిట ఇంత గ్రాండ్ గా వేడుకలు జరగలేదు. తొలిసారి నటసింహ పేరిట భారీ ఎత్తున దిక్కులు పిక్కటిల్లేలా వేడుకలు నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇండస్ట్రీలో ఉన్న అన్ని సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి ఐక్యంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ ఈవెంట్ కి ఇంకా 10 రోజుల సమయం ఉంది. దీనిలో భాగంగా ఆహ్వాన పత్రికలు పంపిణీ కార్యక్రమం మొదలైనట్లు తెలుస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వాన పత్రిక అందింది. తెలుగు ఫిల్మ్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు చిరంజీవిని కలిసి ఆహ్వానం పలికారు. పలువురు సినీ సంఘాల ప్రతినిధులు చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. అందరూ కలిసి చిరంజీవితో ఓ గ్రూప్ ఫోటో దిగారు. ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో సంఘాలన్నీ ఇలా కలవడం అన్నది చాలా రేర్. బాలయ్య కారణంగా ఆ సన్నివేశం చోటు చేసుకుంది. ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవిని అన్ని సంఘాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరును స్వయంగా కలిసి ఆహ్వానించాలని నిర్ణయించి ముందుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇంకా ఇండస్ట్రీలో మోహన్ బాబు, మురళీమోహన్ లాంటి పెద్దలున్నారు. వాళ్ళను కూడా స్వయంగా కలిసే అవకాశం ఉంది. మదనపల్లె ఇసుక మాఫియా గుట్టు రట్టు చేస్తున్న అక్రమ నిల్వలు చూపించినా స్పందించని మదనపల్లె అధికారుల వైఖరి అక్రమ మైనింగ్ కి కారణం. మైనింగ్ మాఫియా డాన్లను రక్షించే పనిలో అధికారులు పక్క ఆధారాలతో ఇసుక, మట్టి అక్రమ నిల్వలు పట్టించినా మదనపల్లె అధికారులు స్పందించడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కూడా పట్టణంలో నిల్వ ఉంచిన ఇసుక స్థావరాలను చూపించడం కోసం పట్టణంలో పర్యటనలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ బసినికొండ దగ్గర 2 చోట్ల, ఎస్బీఐ కాలనీ ఒక చోట ఉన్న ఇసుక స్థావరాలను కనిపెట్టి అధికారులకు ఫిర్యాదు చేశామని వివరించారు. మైనింగ్ అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదని, మదనపల్లి తహసీల్దారు నాకు సంబంధం లేదు, సెబీ అధికారులకు ఫిర్యాదు చేయమని బాధ్యతారహితంగా మాట్లాడినట్లు వివరించారు. సెబీ అధికారులు ఫోన్ లిఫ్ట్ చేయలేదని, 2వ పట్టణ పోలీసులు స్పందించిన ఇసుక నిల్వలకు మాకు సంబంధం లేదని, వాహనంలో ఉంటేనే సీజ్ చేస్తామని చెప్పారని అన్నారు. తహసీల్దారు మైనింగ్ మాఫియాపై మెత్తక వైఖరితో ఉండటం అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. బార్లపల్లి, భువనేశ్వరి గుడి పక్కన బైపాస్ రోడ్, బసినికొండ తదితర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ చేసి ఇసుక, మట్టి నిల్వలు ఉన్నాయని తహసీల్దార్కు చెప్పినా స్పందించలేదని, మదనపల్లి సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశామని, వారు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఫలితంగా బార్లపల్లి వద్ద ఉన్న ఇసుక నిల్వలు సీజ్ చేసినా ప్రజలకు తెలుపలేదని, మిగిలిన నిల్వల జోలికి వెళ్లలేదంటే మాఫియా డాన్లను కాపాడటమే లక్ష్యంగా తహసీల్దారు ఉన్నారని ఆరోపించారు. అధికారుల వైఖరి కారణంగానే మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందని, అధికారులకు ఫిర్యాదు చేసిన భువనేశ్వరి గుడి దగ్గర, బసినికొండ ప్రాంతాల్లో రాత్రికి రాత్రే ఇసుక, మట్టి తరలించటమే ఇందుకు ఉదాహరణ అన్నారు. మైనింగ్ మాఫియా ఆగడాలు అరికట్టాలి అంటే ప్రజా ఉద్యమమే పరిష్కారం అన్నారు. అందుకు సిపిఎం అగ్ర భాగాన ఉంటుందని, ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరిశర్మ, చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా చూడండి, ఇసుక మైనింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా సిపిఎం పార్టీ వెలుగు చూపిస్తుంది. ఇప్పటికే బార్లపల్లి దగ్గర ఉన్నటువంటి డంపు, అదేవిధంగా పురవంకలో భువనేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి డంపు, ఇది బసినికొండలో
తిమ్మనపల్లి రోడ్లో శివాలయం పక్కలో ఉన్నటువంటి ఒరిజినల్ ఇసుక. ఇదంతా కూడా బహుదా అగ్రహారం నుంచి తోలినటువంటి ఇసుక ఇక్కడ డంప్ చేశారు. ఇక్కడ కనపడుతుంది మనకి స్పష్టంగా. ఇదంతా కూడా ఇసుక అక్రమంగా చేసి పెట్టారు. కాబట్టి ఇంతకంటే ఆధారాలు ఏం చూపించాలనేది తెలుస్తాను. ఈ పక్క ఎవరిని అడిగినా ఇది చెబుతున్నారు, సంచేర్ ఇక్కడ తోలినాడు అనేటటువంటి విషయం స్పష్టంగా చెబుతున్నారు. అధికారులు కూడా వచ్చి చూడాలని చెప్పి. అయితే ఇంత జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో ఈ రాత్రి ఎత్తేస్తారనేటటువంటిది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులు తక్షణం స్పందించాలని చెప్పి కోరుతున్నాం. ప్రజలారా, మదనపల్లి పట్టణ ప్రజలారా, మీరందరూ కూడా ఆలోచించండి. ఇట్లాంటి అక్రమాలకి అండగా నిలవకుండా ఇట్లాంటి ప్రశ్నించి పోరాడేటటువంటి మాకు సిపిఎం పార్టీకి అండగా నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నవ సమాజ చైతన్యం కోసం మీడియా భాగస్వామ్యం కావాలి. ప్రజాపక్షం వహిస్తూ పాలక ప్రభుత్వాలను, రాజకీయ పక్షాలను, అధికార యంత్రాంగాలను, ప్రభుత్వ వ్యవస్థలు గాడి తప్పకుండా ప్రజాస్వామ్యం పరడవిల్లేలా కృషి చేయాల్సిన గురుతర బాధ్యత మీడియాదేనని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబులు అభిప్రాయపడ్డారు. బుధవారం మదనపల్లి పట్టణం సిటిఎం రోడ్లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో తన మిత్రుడు హరినారాయణ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన నంది టీవీ తెలుగు ఛానల్ ను రిబ్బన్ కట్ చేసి రెడ్డి సాహెబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ సమాజ చైతన్యం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మీడియా ప్రజాపక్షం వహించాలని కోరారు. దేశంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడుతున్న మీడియా అన్ని వేళలా ప్రజాహితాన్ని కాంక్షించాలన్నారు. ఒకప్పుడు వార్తలను ప్రచురించి పత్రికలు విక్రయించే స్థాయి నుంచి పత్రికలను విక్రయించేసి వార్తలు ప్రచురించే స్థాయికి నేటి జర్నలిజం పడిపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని శ్రీరామ్ చిన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిజం నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిడ్స్ లో మహిళల ఆరోగ్యం, పరిశుభ్రత మరియు భద్రతపై కార్యక్రమం నిర్వహించారు. మహిళల జీవితంలోని ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించడానికి రూపొందించబడిన ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత బిహేవియరల్ థెరపిస్ట్ డాక్టర్ టి అనుపమ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పరిశుభ్రత, ఆరోగ్యము మరియు భద్రత అనేవి 3 ప్రధాన అంశాలపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని, ముఖ్యంగా మహిళలు వీటిని అనుసరించాలన్నారు. వ్యక్తిగత ఆరోగ్యం యొక్క ప్రాధాన్యం, మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం యొక్క ప్రాముఖ్యత గురించి అనుపమ విద్యార్థినులతో చర్చించారు. మహిళలు ఎలాంటి ఒత్తిడినైనా సులభంగా జయించాలని, వాటికి కావాల్సిన టిప్స్ ను విద్యార్థులకు తెలిపారు. మహిళలు మానసికంగా కుంగిపోయి ఆందోళన చెందుతున్నారు. చదువు, పనిభారం, ఒత్తిడితో చిన్న తప్పులు చేసి కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. సుదీర్ఘ కాలంగా ఈ పనులను చేస్తూ సతమతం కావటంతో మహిళలు తీవ్ర ఒత్తిడితో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఒత్తిడిని నివారించాలనుకుంటే ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవాలని ఆమె సూచించారు. అయితే తమ సమస్యను మరింతగా పెంచే ఆహారాలను తీసుకోకుండా ఉండడం కూడా ముఖ్యమని చెప్పారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి డాక్టర్ కె చొక్కానాథన్ మరియు కోఆర్డినేటర్లు ఆర్ ధనలక్ష్మి మరియు డాక్టర్ కె హేమలత పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె ఇసుకాసులపై సమరశంఖం. అడుగడుగునా గుట్టు రట్టు చేస్తున్న ఒకే ఒక్కడు. అక్రమార్కులు కొమ్ము కాస్తున్న అధికారులపై యుద్ధం. ఇసుక డంపులు, మట్టి మెట్ల దగ్గర సెల్ఫీ సాక్ష్యాలతో సంచలనం రేపుతున్న వైనం. రెవెన్యూ, పోలీసు, సెబీ అంటూ అక్రమార్కులకు కొమ్ము కాస్తూ అధికారులు జారుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా గ్రామ పంచాయతీలకు విరివిగా నిధులు. పల్లె వెలుగులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం. మండల, గ్రామ వ్యవస్థల బలోపేతమే లక్ష్యం.
మండల వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ను మరోమారు గుర్తుకు తెచ్చుకుంటున్న పల్లె సీమలు. మండలాల ఏర్పాటుతో సామాజిక రాజకీయ విప్లవం. తిరుమలకు పొర్లు దండాలతో మెగా భక్తుడు. చిరంజీవి ఫ్యామిలీ నిండు నూరేళ్లు బాగుండాలి. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నది ఆయన ప్రగాఢ ఆకాంక్ష. ఈశ్వర్ రాయల్ వెలకట్టలేని అభిమానానికి మంత్రముగ్ధులు అవుతున్న మెగా అభిమానులు. క్షణక్షణం పోరాటం కనం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.